పాకిస్తాన్ పెహల్గాం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్కి చితకబదడానికి ఇండియా ప్రజలకు మరియు ఇండియాకు బలంగా ఉంది. భారత్ శాంతి మంత్రం పాటిస్తున్నంత వరకే పాకిస్తాన్ ఎగిరెగిరి పడుతుంది. శాంతి శాంతి అని మనం కూర్చుంటే సరిపోతుందా? వాళ్లకు కూడా ఉండాలి కదా ఒక ఇంకిత జ్ఞానం. ఈ దాడి తర్వాత మన ఇండియా పాకిస్తాన్ దేశం మీద తీసుకోబోతున్న యాక్షన్స్ గురించి మీ అందరికీ అర్థమయ్యేలా చెబుతాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, జై హింద్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఇండియా రెడీ చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటి దెబ్బ డిప్లొమాటిక్ థండర్. ఇండియా పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను చెత్తబుట్టలో వేస్తుంది. పాకిస్తాన్ హై కమిషన్లోని మిలిటరీ, నావల్, ఎయిర్ అడ్వైజర్లకు ఆర్డర్. 24 గంటల్లో బ్యాగ్లు సర్దుకొని ఇండియా నుంచి అవుట్. ఇండియా కూడా ఇస్లామాబాద్లోని తన రాయబారులను రీకాల్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా రెడీ చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. దీనితో పాటుగా అటారీ వాగ్ బార్డర్ లాక్. ఇండియా పాకిస్తాన్ మధ్య వ్యాపారం రాకపోకలు జీరో. వీసా స్కీమ్ రద్దు. పాకిస్తానీయులకు ఇండియా వీసాలు బ్యాన్. ఇప్పటికే ఇండియాలో ఉన్న పాక్ పౌరులు ఆర్డర్ 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని. ఈ ఒక్క డిప్లొమాటిక్ దెబ్బతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరైపోతుంది. ఇండియా సందేశం క్లియర్, మా దేశంతో ఆడుకోవాలనుకుంటే ఇది మొదటి జలక్ మాత్రమే. రెండో దెబ్బ ఆర్థిక భూకంపం. ఇండియా ఇప్పుడు పాకిస్తాన్ ప్రాణవాయువుని నరికేస్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీ. 1960 నుండి ఈ ఒప్పందం ఇండస్ నది నీటిని 2 దేశాలు పంచుకోవాలని. కానీ ఇప్పుడు ఇండియా గట్టి నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఆపకపోతే నీళ్లు కూడా ఆపేస్తామని. ఇదెందుకు పెద్ద దెబ్బ అంటే పాకిస్తాన్ వ్యవసాయం, ఇరిగేషన్, ఎకానమీ అన్నీ ఈ నీళ్లపైన ఆధారపడి ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఆర్థికంగా ఎప్పుడో కుప్పకూలిపోయింది. పాకిస్తాన్ ఇప్పటికే IMF లోన్లతో నడుస్తుంది. ఇప్పుడు ఈ దెబ్బతో దేశం మొత్తం మోకాల మీద ఉన్నట్టే. ఇంకా ఇండియా పాకిస్తాన్ ట్రేడ్ను పూర్తిగా ఆపేస్తుంది. ఇప్పటికే 2019 పుల్వామా దాడి తర్వాత మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ రద్దు చేసింది. 200% డ్యూటీని విధించింది. ఇప్పుడు మరింత కఠిన చర్యలు తీసుకోబోతుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జీరో. ఈ ఆర్థిక దెబ్బతో పాకిస్తాన్కి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది భారత్. మూడో దెబ్బ మిలిటరీ దెబ్బ. ఇండియన్ ఆర్మీ రెడీ. పహల్గాం దాడి చేసిన 3 ఉగ్రవాదుల్లో 2 పాకిస్తానీయులని ఇంటెలిజెన్స్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఇండియా సర్జికల్ స్ట్రైక్ 2.0కి ప్లాన్ చేస్తుంది. గుర్తుందా బ్రో? 2016 ఉరి దాడి, 2019 పుల్వామా దాడి. ఇండియా పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపుల్ని బూడిద చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక గట్టిగా ఉంది. ఉగ్రవాదులతో పాటు వారి స్పాన్సర్లను కూడా బతకనివ్వమని. చివరి దెబ్బ అంతర్జాతీయ సునామీ. ఇండియా ఇప్పుడు ప్రపంచ వేదికపై పాకిస్తాన్ను నీటిమట్టం చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్ పహల్గాం దాడిని ఖండించాయి. ఇప్పుడు ఇండియా ఒకే డిమాండ్, పాకిస్తాన్ను టెర్రరిజం స్పాన్సర్లుగా డిక్లేర్ చేయండి అని. ఇంకో ట్విస్ట్, బాలీవుడ్ కూడా యాక్షన్లో దిగింది. పాకిస్తాన్ నటుడు ఫావద్ ఖాన్ నటించిన అంబీర్ గులాబ్ సినిమా రిలీజ్ క్యాన్సిల్. ఇండియా సందేశం స్పష్టంగా ఉంది, టెర్రరిజం స్పాన్సర్లకు మా దేశంలో ఒక్క సీటు కూడా దొరకదు. ఈ అంతర్జాతీయ ఒత్తిడిపై పాకిస్తాన్ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతూ ఉంది. ఫ్రెండ్స్, పహల్గాం దాడి భారత్ హృదయంపై గాయం. కానీ ఈ గాయం మనల్ని బలహీనం చేయదు, మరింత బలంగా నిలబడుతుంది. డిప్లొమాటిక్ థండర్, ఆర్థిక భూకంపం, మిలిటరీ దెబ్బ, అంతర్జాతీయ సునామీ ఇవి కేవలం చర్యలు మాత్రమే కాదు, 140 కోట్ల భారతీయుల ఆక్రోశం, కోపం.